ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈవినింగ్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్ ఆపేమని అన్నయ్య చెప్పాడు పెదనాన్న. అదేంట్రా, ఏర్పాట్లన్నీ చేశాక ఇప్పుడు వద్దంటే ఎలా? ఏం అత్తయ్య, అన్నయ్య మూడీగా ఉన్నాడు. మీరు బావగారిని కారణం అడగలేదా? అడిగాను, అన్నయ్య ఏ విషయం చెప్పట్లేదు. ఇప్పుడు అప్పుడే ఇంట్లో ఏ ఫంక్షన్ సెలబ్రేషన్ వద్దంటున్నాడు. అక్కని బావని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాం. చాలా మంది గెస్ట్లని పిలిచాం. ఇప్పుడు ఫంక్షన్ క్యాన్సిల్ అయిందంటే అందరూ ఏమనుకుంటారు? మిత్రా లక్ష్మిల పెళ్లికి నేను ఇక్కడ లేను. కనీసం వాళ్ళ పెళ్లి రోజైనా చూద్దాం అనుకున్నాను, అది కూడా జరగట్లేదు. మిత్ర అలా ఎందుకన్నాడో అర్థం కావడం లేదు. రాత్రి ఏదో జరిగుంటుంది, అది మన దగ్గర దాచిపెడుతున్నాడు. అదేం లేదు మావయ్య గారు, నాతో చెప్పకుండా డ్రింక్ చేసినందుకు, నన్ను వదిలేసి గెస్ట్ హౌస్ లో పడుకున్నందుకు ఆయన గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంతే. ఆ మాత్రానికి ఫంక్షన్ క్యాన్సిల్ చేయమనడం ఎందుకు? ఆ ఫంక్షన్ జరుగుతుంది పెద్దమ్మా. జాను వివేక్లు చేసిన ఏర్పాట్లలో ఏ మార్పు ఉండదు. ఫంక్షన్ వద్దని అన్నయ్య నన్ను పిలిచి చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడు వదిన. గిల్ట్ వల్ల ఆయన అలా అనుంటారు వివేక్. బావ వద్దని చెప్పాక మనం ఫంక్షన్ ఎలా చేస్తామక్కా? చెయ్యాలి, ఆయన గిల్ట్ పోగొట్టడానికైనా ఈ ఫంక్షన్ చెయ్యాలి. గిల్ట్ వల్ల ఆయన ఇంట్లో వాళ్ళకే మొహం చూపించలేకపోతున్నారు కదా. అలాంటి ఆయన్ని ఆ గదిలోంచి బయటికి రప్పించాలి. మనందరికీ మొహం చూపించాలి. ఫంక్షన్కి వచ్చిన అతిథులతో కలిసిపోవాలి. రాత్రి జరిగిందంతా ఆయన మర్చిపోవాలి. ఇదంతా జరగాలంటే ఫస్ట్ అన్నయ్య ఒప్పుకోవాలి కదా వదిన. ఖచ్చితంగా ఒప్పిస్తాను, తప్పకుండా ఒప్పిస్తాను. ఆయన గిల్ట్ నుంచి ఎంత త్వరగా బయటపడేస్తే అంత త్వరగా మనిషి అవుతారు. అందుకు ఈ సాయంత్రం జరిగే ఫంక్షనే దారి. ఆయన్ని ఫంక్షన్కి రప్పిస్తాను, మళ్ళీ మామూలు మనిషిని చేస్తాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోమ్మా. మీ పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్లి రోజైనా చూస్తాను. తప్పకుండా చూతురుగాని పెద్దమ్మా. అనవసరంగా ఆ ఫంక్షన్కి వెళ్లారు, దానివల్ల ఈ సమస్య అంతా. ఏం కాదు మావయ్య గారు, ఈ సమస్య త్వరలోనే సర్దుకుంటుంది. అన్నయ్య నీకు ఈరోజు ప్రపోజ్ చేయాలనుకున్నాడు వదిన. ఇప్పుడు అదంతా స్పాయిల్ అవుతుంది. అవునక్క, ఈ పెళ్లి రోజు నుంచి నీ కొత్త జీవితం మొదలవబోతుందనుకున్నాను. కానీ కొత్త సమస్య వచ్చింది. అన్ని సమస్యలు సర్దుకుంటాయి జాను, అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది. జరిపిస్తాను, ఏ తేడా రానివ్వను. ప్రతిసారి మనల్ని చూసి మాట్లాడుతుందేంటి? మనకి హింట్ ఇస్తోందాంటీ. చూసావా మనీషా, ఇంత జరిగాక కూడా ఇంకా వాళ్ళు వెడ్డింగ్ డే ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నారు. ఏం జరిగిందో వాళ్ళకింకా తెలియదు కదా ఆంటీ, మీరు చెప్పలేకపోయారు కదా. అంటే లక్ష్మికి తెలుసు కదా మనీషా. లక్ష్మి నమ్మట్లేదు కదా, పైగా ఏం జరగలేదని కూడా చెప్పాను. ఇందుకే లక్ష్మికి నిజం చెప్పకూడదు అన్నాను. చెప్తే వచ్చే నష్టం ఏముంది ఆంటీ? ఈ రోజు పెళ్లి రోజు ఫంక్షన్ చేస్తున్నారు కదా, అది జరగాలంటే మిత్ర ఒప్పుకోవాలి కదా. లక్ష్మి ఎలాగైనా ఒప్పిస్తుంది.
లక్ష్మి ఏం చెప్పినా మిత్ర ఒప్పుకోడు కదా. నువ్వు చెప్తే ఒప్పుకుంటాడేమో. నేనెందుకు చెప్పాలి? మిత్ర దృష్టిలో నువ్వింకా మంచిదాని అవ్వటానికి. అవును మనీషా, నువ్వు మిత్ర దగ్గరికి వెళ్ళి నైట్ జరిగింది మర్చిపో, నీ పెళ్లి రోజు చేసుకో అని చెప్పావనుకో, నీ మనసు ఎంత విశాలమని మిత్ర అనుకుంటాడు. 10 రోజుల్లో జరగాల్సిన మీ పెళ్లి 2 రోజుల్లోనే జరిగిపోతుంది. ఏమంటావ్? ఐడియా బాగానే ఉంది కానీ దీని వెనుక మీ కుట్రేమీ లేదు కదా. కుట్రేనా? ఎంత మాట అన్నావు మనీషా. అవునులే, నా కొడుకు కోడల్ని వదిలేసి నా బంధాల్ని పక్కన పెట్టి నీ పక్కన తిరుగుతున్నాను కదా, అందుకు చులకనగానే కనిపిస్తాను. నేనిదంతా ఎందుకు చేస్తున్నానో నీకు మాత్రం తెలీదా? ఏముంది, మీ స్వార్థం కోసం చేస్తున్నారు. నా స్వార్థంతో పాటు నీ మీద ప్రేమతో కూడా చేస్తున్నాను మనీషా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయితే మిత్రతో పెళ్లి రోజు జరుపుకోమని చెప్పమంటారా? అలా చెప్తే మిత్ర దగ్గర నీకు మంచి మార్కులు పడతాయి. త్వరగా నీ తలపై తలంబ్రాలు పడతాయి. నువ్వు మిత్రకి సెకండ్ వైఫ్ అవుతావు. లక్ష్మి సైడ్ అవుతుంది. ఈ ఇంటి పెత్తనం అంతా నాదవుతుంది. మిత్ర నీకు, ఆస్తి నాకు. మంచి ప్లానే ఇచ్చారా ఆంటీ? ఏమో అనుకున్నాను, మీరు కూడా జీనియసే. మీ బ్రెయిన్ షార్ప్గా ఉంది. కానీ ఏ లాభం? ఇంత మెదడున్న మేధావిని ఏ సైంటిస్టో ఆస్ట్రోనాటో అవ్వకుండా అప్పనంగా ఈ ఇంట్లో ఉన్నాను. అంటే నా బ్రెయిన్ ని సరిగ్గా వాడుకునుంటే కనీసం ఏ డాక్టరో ఇంజనీరో అయి ఉండేదాన్ని కదా. ఇప్పుడు ట్రై చేయండి, అవుతారు. మాట విరుపుగా అనిందా, మనస్ఫూర్తిగా అనిందా? తనకంటే నాకు ఎక్కువ తెలివుందని కుళ్ళనుకుంటా. నువ్వు వచ్చావేంటి మనీషా? ఏ నేను రాకూడదా మిత్ర? నీ గిల్ట్ని షేర్ చేసుకోకూడదా? మొహం తుడుచుకో మిత్ర, చూడు ఎలా ఉన్నావో. నేనెంత మొహం తుడుచుకున్నా అందులో నుంచి గిల్ట్ పోదు మనీషా. నువ్వు ఒంటరిగా ఇప్పుడు ఈ రోజు బయటపడలేవు మిత్ర. ఈ రోజు మీ వెడ్డింగ్ డే. నువ్వు అలా ఉండడం కరెక్ట్ కాదు. ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, నువ్వు బయటికి రావాలి. నేనెక్కడికి రాను మనీషా. ఫంక్షన్ క్యాన్సిల్ చేయమని వివేక్కి చెప్పాను. ఎందుకు క్యాన్సిల్ చేయాలి మిత్ర? తప్పు చేసింది మనమైతే మధ్యలో లక్ష్మికి ఎందుకు శిక్ష? శిక్ష లక్ష్మికి కాదు, నాకు. నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంట్లో అందరూ ఇంకోలా అనుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.